హలో అందరికీ, నేను ఈరోజు మీకు చాలా హెల్దీ అండ్ క్విక్ క్రిస్పీ రాగి చపాతీ చూపిస్తున్నానండి. ఇది మీకు చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మనకు మామూలుగా గోధుమ పిండితో చపాతీ చేస్తే మనము గట్టిగా నీడ్ చేయకుంటే చపాతీలు అనేవి సాఫ్ట్ రావు. అందుకని ఇదైతే మనకు నీడింగ్ ఏం అవసరం లేదు, మొత్తం మన మిక్సింగ్ తోనే ఉంటుంది. సో రాగి రోటీకి మనం ఫస్ట్ నేను ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. నేను ఈ కప్పుతోని 2 కప్స్ పిండి తీసుకుంటున్నా, రాగి పిండి. 2 కప్స్ కి నేను 2 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నా. అండ్ ఈ వాటర్లోనే ఒక కొంచెం సాల్ట్, ఒక మినిమము లైక్ మన అందాజ కొద్ది, మనం ఇంత సరిపోద్ది అనుకుంటాం కదా, అంత ఒక 1/2 టేబుల్ స్పూన్ అండ్ ఒక స్పూన్ ఆయిల్. సో ఇది ఇలా వేసుకొని మనం వాటర్ ఉడుకుపట్టిన తర్వాత పిండి వేసి మిక్స్ చేసుకోవాలండి, ఫ్లోర్ వేసి. చూడండి మన వాటర్ బాయిలింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో ఫ్లోర్ వేస్తూ కలుపుకోవాలి, నెమ్మదిగా కలుపుకోవాలండి. మనం ఫాస్ట్గా వేసేస్తే మొత్తం పిండి అంతా ఉండలుగా మారిపోతుంది. ఎంత మెల్లిగా కలుపుకొని ఎంత ఫ్రీగా దాన్ని మిక్స్ చేసుకుంటే అంత బెటర్గా ఉంటుంది. చూడండి నేను ఇలా బాగా కలిపేసాను. ఈ ప్రాసెస్ని ఉప్పడం అంటారండి. మనం రాగి పిండికి వాటర్తోని ఇలా బాయిల్ చేసుకోకుండా ఉప్పుకోకుండా చేసుకుంటే మనకు చపాతీస్ సరిగా రావు. అది కాకుండా మన కడుపులో నొప్పి కూడా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, స్టమక్ పెయిన్ అలాగా కరెక్ట్ డైజెస్ట్ అవ్వక. అందుకని ఈ స్టెప్ మాత్రం చాలా మ్యాండేటరీ. సో చూసారు కదా, ఇలా కలిపాను. ఈ కలిపిన దాంట్లో నేను మళ్ళీ పైన కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నా, జస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని దీన్ని 15 మినిట్స్ వరకు వదిలేయాలండి. చూడండి 15 మినిట్స్ తర్వాత ఇలా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఇలా కొంచెం తీసుకోవాలి, కొంచెం తీసుకుంటూ నీడ్ చేసుకోవాలి. కాస్త ఇలా ప్రెస్ చేసినట్టు చేస్తూ ఇలా రౌండ్గా రోల్ చేస్తూ ఒత్తుకోవాలి. ఒత్తుకొని దీన్ని చపాతీ లాగా చేస్తాం. చూడండి నేను ఇక్కడ చపాతీ లాగా చేసుకుంటున్నా, పైన కొంచెం పిండి అప్లై చేసి. దీన్ని ఎక్కువ ప్రెషర్ పెట్టి మనం ప్రెస్ చేయొద్దండి. మనం ఎక్కువ ప్రెషర్ పెడితే అది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కొంచెం స్లోగా ఒత్తుకోవాలి. చూడండి ఇలా స్లోగా ప్రెస్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇంతకుముందు నేను 15 మినిట్స్ దాని లిడ్ క్లోజ్ చేసి పక్కన పెట్టుకోవాలి, వెంటనే చపాతీ చేయొద్దని చెప్పాను. ఎందుకు అంటే ఆ 15 మినిట్స్ మనకు ఆ పిండికి ఉన్న హాట్నెస్ తోటి అది ఇంకొంచెం కుకింగ్ లాగా అవుతుంది. అందుకోసమని 15 మినిట్స్ పక్కన పెట్టమని చెప్పాను. ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసుకుందాం. చూడండి ఇక్కడ ప్యాన్ వేడైపోయింది. నేను దీన్ని ఫ్రై చేస్తున్నాను. ఇలా ఒత్తుతూ ఫ్రై చేసుకోవాలి, దానివల్ల లోపల ఏమైనా ఏరున్నా వెళ్ళిపోతుంది. మీకు కావాలంటే ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవచ్చు. చూడండి ఎలా పొంగుతుందో. మీరు ఇలా ప్రెస్ చేయడం వల్ల ఇంకా మెత్తగా వస్తాయి, చపాతీ అనేది పొంగిపోయి. అంతే అండి, అయిపోయింది. చూడండి మొత్తం రెడీ అయిపోయాయి అండ్ చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఊరికే ఇలా ఉంటాయి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. అండ్ ఇది ఏ కర్రీతో అయినా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ అండి. థ్యాంక్ యూ.